ఏంటి మొహాలు చూసుకుంటారండి? మీరు ఎందుకు వచ్చారు ఎవరికి తెలియదా? ఇక్కడ ఎంత బాగా కనిపిందంటే చెప్పరండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సమంత, సూర్య అన్నయ్యకి మంచి లేడీస్ ఫాలోయింగ్ ఉందనుకుంటా. అమ్మాయిలందరూ నీకు సెకండ్ ఇవ్వకుండా అన్నయ్యకి సెకండ్ ఇచ్చి వెళ్తున్నారు. అదే కదా నా బాధ. నేను దగ్గర అవుతున్న టైంలో ఇలా వచ్చి సూర్యని డిస్టర్బ్ చేస్తుంటారు. అయితే మాత్రం నువ్వు ఊరుకుంటావా సామ్? నో నో నో, సూర్య ఇస్ మైండ్. అబ్బో, ఏ చూడు చూడు, అమ్మాయి వైపు ఎలా చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు శామ్? నేనెక్కడ చూశాను? ఈసారి మాత్రం నిన్నెవరు కన్నెత్తి చూసినా పన్నెత్తి మాట్లాడినా అవి అలాంటి ప్రోగ్రాంలన్నీ మీరు తర్వాత పెట్టుకుందరు కానీ ఏదైనా మంచి ఆట ఆడుకుందాం ఇప్పుడు. అయితే ఒక ఫన్నీ గేమ్. గర్ల్స్, ఆర్ యు రెడీ? గేమ్ ఏంటంటే శామ్ మీ అందరికి వెనక నించుంటుంది. శామ్ సూర్య దగ్గరికి రాకుండా మీరందరూ శామ్ ఆపాలి. బాగుంది, భలే బాగుంది, భలే బాగుంది. శామ్ సూర్యని క్యాచ్ చేయకూడదు. ఓకేనా? దిస్ ఇస్ ద గేమ్. ఓకే అంట. ప్లీజ్ లేదు శామ్, జస్ట్ ఫన్. సూర్య 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 వెళ్ళు. సూర్య వదలండి. సూర్య త్వరగా త్వరగా వెళ్ళు. కమ్ ఆన్ శామ్, కమ్ ఆన్. సూర్య 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 హే సూర్య రా సముద్ర. ఇదిగా సూర్య, ఇట్రా. నువ్వు ఎలా రా సూర్య. చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఇదిగో మొత్తానికి ఆట బాగుంది, పాట కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, నౌ సూర్య అండ్ శామ్ విల్ డాన్స్ ఫర్ పిల్లని భావనిస్తావా సాంగ్. డాన్స్ మన ఒంటికి పడచ్చేలేమ్మా. శామ్ డాన్స్ చేస్తుంది, నేను చూస్తాను. ఓకే, శామ్ డాన్స్ చేయాలి చేయాలి చేయాలి. అన్నేం చేయమంటావు శామ్? ఇదిగో సూర్య, నువ్వు రా చెప్తాను. వీట్రా, శామ్ డాన్స్ చేస్తాను, నువ్వు రా చెప్తాను. ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు లోసుకుందంట. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కింటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారు. ఈ అబ్బిగాడు ఒక్కడే ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. వీడిని ఇప్పుడు ఇక్కడ నుండి ఎస్కేప్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అభి అభి ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇప్పుడు వీడు రావాలా? వద్దులే, అసలే మన టైం బాగాలేదు. అందరి చూపు వాడిపైనే ఉంటుంది. ఈ టైంలో రిస్క్ చేయడం మంచిది కాదు. రండి 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 రండి, అందరు రావాలి ఇటు. రండి. అలా నత్తనడకని అడిగితే ఎలాగా? తొందరగా రండి. ఇంతకీ విషయం ఏంటి? వాళ్ళందరినీ రాని సూర్య, వాళ్ళకి తెలియాలి కదా. చూడు, ఇదిగా అందరి మొహాలు చూసి ఎలా డల్గా ఉన్నాయా? ఇలా డల్లగా ఉండకుండా అందరిలోని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపడానికి
ఇప్పుడు మనం కొత్తగా గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఆ గేమ్ ఏంటంటే అది స్నేహ చెప్పుద్ది. స్నేహ ఏమేంటో చెప్పడానికి సిగ్గుపడుతున్నావు నా వల్ల కాదు, నువ్వే చెప్పు. ఈ గేమ్ పేరు కిస్ క్యామ్. చెల్లి ఏంటమ్మా ఇది పబ్లిక్ లో కిస్ కెమెరా అవి ఇవి ఏంటి? అయితే ఏంటన్నయ్య? ఇదిగా అయినా ఇలాంటి సమయంలో కాబట్టి ఇంకెప్పుడు సంబరాలు చేసుకుంటా సూర్య. ఈ సంబరం ఊరుకా, నువ్వు ఊరుకా. అయినా ముందు పూర్తిగా చెప్పనే స్నేహిని. స్నేహ నువ్వు చెప్పు. ఇది అమెరికాలో ఒక ఫేమస్ కాన్సెప్ట్. ఐ థింక్ శామ్ నోస్ అబౌట్ దిస్ వెరీ వెల్. ఈ కాన్సెప్ట్ వద్దు ప్లీజ్. చూసావా శామ్ కూడా చెప్తుంది వద్దని. కావాలి 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 కావాలంటే కావాలి కావాలి కావాలి. చూసారా జనం ఎలా కోరుకుంటున్నారో? జనం కోరిక మనం తీర్చాలి, లేకపోతే అమ్మో వాళ్ళ కోపం వచ్చేద్ది. స్నేహ నువ్వు కానీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే వద్దని చెప్తున్నానుగా. ఊరుకా. శామ్ చూసావుగా ప్రేక్షకుల డిమాండ్ వీళ్ళ డిమాండ్ ఎలా ఉందో. కానీ అది చేద్దాం. కాదు బావా. శామ్ ముందు అసలు స్నేహం చెప్పనివ్వు. ఏంటమ్మా నీ కాన్సెప్ట్? నువ్వు చెప్పు. ఇప్పుడు ఒక స్పాట్ లైట్ ఏర్పాటు చేయబడింది. ఆ స్పాట్ లైట్ ర్యాండమ్ గా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఒక చోట ఆగుతుంది. ఆగిన చోట ఏ కపులైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? కిస్ చేసుకోవాలి. ఆ, లైట్ నా మీద సూర్యం మీద పడాలి. కిస్ పెట్టాలి కిస్ పెట్టాలి కిస్ పెట్టాలి చూసావా కిస్ పెట్టాలి. చూసావా పబ్లిక్ డిమాండ్. కానీ సూర్య మహా అయితే పోయేదేముందా, ఓ ముద్దే. ఆ స్పాట్ లైట్ ముందు మీ మీద అవుతుంది. అయ్యి బాబాయ్ వింటుంటేనే ఎంత మజాగా ఉంది, ఇంకా ఆడితేనా నాకు సిగ్గేస్తుంది. హలో, ఏంటి సిగ్గంతా నీ సొత్తైనట్లు అంత సిగ్గుపడుతున్నావేంటి? గేమ్ స్టార్ట్ చేయాలి. అదిగా గేమ్ స్టార్ట్ చేయాలి. పబ్లిక్ డిమాండ్ తొందరగా నేను మొదలు. రెడీ. ఆగు సామాన్య, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సైలెంట్ గా రా. అబ్బా, అందరూ మనల్నే చూస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది సామాన్య, వదులు. మాట్లాడకుండా రమ్మని చెప్పాను కదా. బాగుండే సామాన్య, నాకు అసలే పెళ్లి కూడా కాలేదు. చెప్పేది వినమన్నానా? కిస్ కాంపిటీషన్ అనౌన్స్మెంట్ విన్నావు కదా. విన్నాను. ఆ కాంటెస్ట్ లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఓ, నా వల్ల కాదు. నిన్ని బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. అంటే మాత్రం కిస్ చెయ్యాలా? నో నో నో, నా వల్ల కాదు. యు జస్ట్ షట్ అప్. నేను సూర్య ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలి. సో నువ్వు దానికి హెల్ప్ చేయాలి. అంటే ముందు రిహార్సల్స్ గా నువ్వు నన్ను కిస్ చేస్తావా? ఓ, నాకు కుదరదు సామాన్య. అమ్మో, చంద్ర, జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. నిన్ని ఫ్రెండ్ని అంటూ వెంట పడుతున్నావు కదా. నిజంగా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే ఆ స్పాట్ లైట్ శామ్ సూర్యుల మీద కాకుండా నా మీద సూర్య మీద పడేలా చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంతగా థింక్ చేస్తున్నావంటే నువ్వు అబద్ధం, నీ ఫ్రెండ్షిప్ అబద్ధం. సామాన్య, నువ్వు అలా మాట్లాడిన హార్ట్ బ్రేక్ చేయొద్దు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఓకే డన్, చెప్పు. అర్థమైంది కదా? ఓకే డన్. గో. అమ్మయ్య ఎవరి జంటలు పక్క వచ్చారు కాబట్టి ఇంకెందుకు లైట్లు. టాప్ లైట్స్ స్టాప్. అదే నాకొద్దు. శామ్ సూర్య. బావా వద్దు బావా. ఏమొద్దు? బావా వద్దు బావా.